దేశంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు బీజేపీ నుంచి జై శ్రీరామ్, అఖండ భారత్ నినాదాలు గట్టిగా వినిపించేవి. అయోధ్య రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్, ఉమ్మడి పౌర స్మృతి లాంటి విధానాలను ఎక్కువగా ప్రచారం చేసుకునేది. అయితే రాబోయే రోజుల్లో ఈ సాంప్రదాయ హిందుత్వ నినాదం స్థానంలో వందే మాతరం గీతాన్ని ప్రధాన అస్త్రంగా ముందుకు తెచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ముందుకు వచ్చిన వందే మాతరం కేవలం ఒక జాతీయ గేయం మాత్రమే కాదు. అది అటు దేశభక్తిని, ఇటు అంతర్గత హిందుత్వ భావనలను ఒకేసారి ప్రేరేపించే శక్తివంతమైన ఆయుధమని కమలనాథులు భావిస్తున్నారు. ఈ గీతంలోని చివరి 2 చరణాలను పాడడానికి కాంగ్రెస్ సహా సెక్యులర్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చివరి చరణాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పదాలు ఉన్నాయని, వారు దూరంగా ఉంటే దాన్నే బీజేపీ పొలిటికల్ వెపన్గా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తుంది. ఇక వందే మాత్రం సంపూర్ణంగా పాడాల్సిందే అనే నిబంధనను తెరపైకి తెచ్చి తాము మాత్రమే జాతీయ స్ఫూర్తిని, సాంప్రదాయాలను గౌరవిస్తున్నామని, ప్రత్యర్థులు జాతీయ స్ఫూర్తికి వ్యతిరేకులని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లేందుకు ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇక 2, అర్బన్ నక్సల్స్ ప్రచారం. గతంలో ఎన్నికల ప్రచారం అంటే ప్రత్యర్థులను చైనా, పాకిస్తాన్ ఏజెంట్లుగా చిత్రీకరించడం బీజేపీకి అలవాటుగా ఉండేది. కానీ మారిన అంతర్జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఈ వ్యూహం పారదని కమల వ్యూహకర్తలు గ్రహించారు. భారత్ ఇప్పుడు చైనాతో ఆర్థిక, దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో భేటీలు కావడం, ప్రధాని మోడీ సైతం అంతర్జాతీయ వేదికలపై చైనాతో సామరస్యపూరితంగా వ్యవహరించాల్సి రావడం దీనికి నిదర్శనం. అందుకే విదేశీ శత్రువుల పేరు చెప్పడానికి బదులుగా అంతర్గత శత్రువులు అనే కొత్త కోణాన్ని బీజేపీ ముందు ఉంచుతుంది. రాజకీయ ప్రత్యర్థులను, విమర్శకులను అర్బన్ నక్సల్స్, ది మ్యాగీ నక్సల్స్ అని పిలుస్తూ విమర్శల దాటిని పెంచింది. కాంగ్రెస్, లెఫ్ట్ తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి విపక్షాలు దేశాన్ని లోపల నుంచి బలహీనం చేస్తున్నాయని ప్రజలకు చూపించడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని ఎన్డీఏ భావిస్తుంది. ఇక 3, మహిళా సెంటిమెంట్. ఇక బీజేపీ బలంగా నమ్ముకున్న మరో ముఖ్యమైన అంశం మహిళా సెంటిమెంట్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక నిర్ణయం రాబోయే ఎన్నికల నాటికి అమలులోకి రానుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు చట్టసభల్లోకి అడుగు పెట్టబోతున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపచేసి చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించింది. మోడీ ప్రభుత్వమే అనే ప్రచారాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకుని వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది. మహిళా ఓటర్లే గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నందున వారి సెంటిమెంట్ను తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా భారీ మెజారిటీ సాధించవచ్చని ఎన్డీఏ ప్లాన్ చేస్తుంది. ఇక 4, జన్జీకి దీటైన అజెండా. అన్నింటికంటే ముఖ్యంగా ఎన్డీఏను కలవరపెడుతున్న అంశం జన్జీ అని పిలిచే కొత్త తరం ఆలోచన విధానం. ఈనాటి యువత పాత సిద్ధాంతాలను, సాంప్రదాయ విధానాలను గుడ్డిగా నమ్మడం లేదు. అవినీతి, రెడ్ టేపిజం, అధికార జులుంకు వ్యతిరేకంగా యువతరం గళం విప్పుతుంది. ఈ అసంతృప్తి తమకు వ్యతిరేకంగా మారితే తీవ్ర నష్టం జరుగుతుందని ఎన్డీఏ గ్రహించింది. అందుకే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున పాత నేతలను పక్కన పెట్టి ఎక్కువ సంఖ్యలో యువకులకు టికెట్లు ఇవ్వాలని, పార్టీ కీలక బాధ్యతల్లో యువతకు ప్రాధాన్యత పెంచాలని బీజేపీ యోచిస్తుంది. డిజిటల్ విప్లవం, నైపుణ్యాభివృద్ధి, కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా ఎజెండా రూపొందిస్తూ యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక 5, ప్రాంతీయ పార్టీల చీలిక. రాబోయే ఎన్నికల్లో విపక్షాలు ఏకతాటిపైకి రాకుండా చేయడమే బీజేపీ తొలి వ్యూహంగా కనిపిస్తుంది. గతంలో మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలలో తీసుకొచ్చిన తరహా చీలికలు ప్రాంతీయ పార్టీల బలాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అదే తరహా వ్యూహాన్ని వివిధ రాష్ట్రాలలోని బలమైన ప్రాంతీయ పార్టీలపై అమలు చేయడం ద్వారా విపక్షాలు ఓటు బ్యాంకును చీలబెట్టవచ్చని ఎన్డీఏ భావిస్తుంది. బలమైన ప్రాంతీయ నేతలను దారికి తెచ్చుకోవడం లేదా పార్టీలలో తిరుగుబాట్లను ప్రోత్సహించడం ద్వారా ఆయా రాష్ట్రాలలో ప్రతిపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేసి ఎన్నికల వేళ బీజేపీ సునాయాసంగా విజయం సాధించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఓటర్ల జాబితా సవరణ లాభాలు. ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ, నమోదు ప్రక్రియల పట్ల బీజేపీ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా క్షేత్రస్థాయిలో బోగస్ ఓట్లు తొలగింపు, తమ కేడర్ ఓట్ల నమోదును పక్కాగా పర్యవేక్షించడంలో బీజేపీ ముందంజలో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలోని పారదర్శకతను, సాంకేతిక మార్పులను తమ క్షేత్రస్థాయి యంత్రాంగం ద్వారా త్వరితగతిన అనుకూలంగా మలుచుకోవడం వల్ల పక్కా ఓటర్ల డేటాబేస్ సిద్ధమవుతుంది. ఇది ఎన్నికల రోజు పోలింగ్ శాతాన్ని పెంచుకోవడానికి కమలనాథులకు ఎంతో దోహదపడుతుందని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఇక 7, డీలిమిటేషన్
డీలిమిటేషన్ మాస్టర్ స్ట్రోక్. అన్ని వ్యూహాల కంటే బీజేపీకి అత్యంత భారీగా లబ్ధి చేకూర్చే అంశం డీలిమిటేషన్. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలకు పునర్విభజిస్తే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో లోక్సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి సాంప్రదాయకంగా బలమైన ఓటు బ్యాంకు మరియు పట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగితే అది నేరుగా ఎన్డీఏ మెజారిటీకి అదనపు బలం అవుతుంది. అదే సమయంలో కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల నిష్పత్తి తగ్గే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నప్పటికీ ఉత్తరాదిలో సాధించే భారీ స్థానాలు ఎన్డీఏను కేంద్రంలో సునాయాసంగా తిరుగులేని శక్తిగా నిలబడతాయని కమల వ్యూహకర్తల ధీమా. అటు వందే మాతరం నినాదంతో జాతీయ భావాన్ని రగిలించడం, అంతర్గత శత్రువుల పేరిట అర్బన్ నక్సల్స్ ప్రచారం చేయడం, 33% రిజర్వేషన్తో మహిళలను మచ్చిక చేసుకోవడం, జంజీ ద్వారా యువతను ఆకట్టుకోవడం, వీటితో పాటు ప్రాంతీయ పార్టీల చీలిక, డీలిమిటేషన్ వంటి రాజకీయ చదరంగం పావులను కలగలిపి బీజేపీ తన చుట్టూ బలమైన రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. రాజకీయ వ్యూహాలు, చట్టపరమైన అవకాశాలు, క్షేత్రస్థాయి సమీకరణాలు అన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ బీజేపీ తన 4వ విజయం కోసం వేస్తున్న అడుగులు ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరి విపక్ష కూటమి ఈ ఆల్రౌండ్ వ్యూహాలను ఎలా తట్టుకుంటుంది? రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.